ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 12వ తారీఖు లగాయితూ మే 18వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి స్థితి కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి గత వారాలతో పోల్చుకుంటే సింహరాశి వారికి ఈ వారంలో రాశ్యాధిపతి అయినటువంటి రవిగ్రహం యొక్క బలం అనేటువంటిది కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి దశమ కేంద్రంలో రవిగ్రహం యొక్క సంచారము సింహరాశి వారిలో నూతనమైనటువంటి ఉత్సాహానికి, నూతనమైనటువంటి ఉత్తేజానికి, ఆత్మస్థైర్యానికి ఈ రవి యొక్క బలం అనేటువంటిది కారణమవుతుంది. ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాశ్యాధిపతి అనుకూలంగా ఉంటే ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టుగా ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని నుండి ఆ రాశ్యాధిపతి కాపాడుతారు. ఇక భయపడాల్సినటువంటి పని ఉండదు. అష్టమంలో కుజరాహువులు సంచారం చేస్తూ ఉన్నా, గురుబలం లేకపోయినా, శనేశ్వరుడు సప్తమ స్థానంలో దిగ్బలయుక్తుడై అటు వైవాహిక జీవితంలోనూ దాంపత్య జీవితంలోనూ అలాగే కుటుంబంలోనూ చాలా రకాలైనటువంటి కలహాలు పెడుతూ ఉన్నా, ఉద్యోగపరంగా రకరకాలైనటువంటి బాధలు అనుభవిస్తూ ఉన్నా, చెప్పుకునేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల్ని దిగమింగుతూ ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉన్నటువంటి సింహరాశి వారికి ఈ రవి యొక్క మార్పు ఈ వారంలో ప్రత్యేకించి శుభ ఫలితాలని ఇస్తుంది. 14వ తారీఖున రవి మారితే అప్పటి నుండి ఈ వారంలో అంటే మొదటి 2 రోజులు కొంత చంద్రబలం మీద వెళుతుంది. ఆ తదుపరి రవి బలం మీద వారం అంతా కూడా మంచిగా ఉంటుంది. అయినప్పటికీ ఈ వారంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అష్టమంలో కుజుడు రాహువు సంచారం చేస్తూ ఉన్నప్పుడు పాడైపోయినటువంటి ఆహారం అనగా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి వాటిని తాగడమో తినడమో ఇలా లోపలికి తీసుకోవడం ద్వారా వచ్చేటువంటి సమస్యలు అనేటువంటి ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంతేగాక మూడ్ స్వింగ్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అనగా ఈ ఆలోచనాత్మకమైనటువంటి శక్తి లోపిస్తూ ఉంటుంది. కోపము, బాధ, ఆవేశము ఇటువంటివన్నీ పెరిగిపోతూ ఉంటాయి. వాటిలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. ప్రత్యేకించి ఈ వారంలో కొంత ఆరోగ్యం బాగుంటుంది, అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పాడు చేసేటువంటి గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలలో దశమంలో రవి రాగానే ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. అలాగే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా విపరీతమైనటువంటి ఖర్చు గత 2 వారాల్లో సింహరాశి వారికి కనబడింది. ఈ వారంలో ఆ ఖర్చు తగ్గుతుంది, ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంది. విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ రకమైనటువంటి ఫలితాలు అన్వయమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.